హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ ఇష్యూ మధ్యంతర బడ్జెట్ 2024-25 అని చెప్పేసి ఫిబ్రవరి 1న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలమ్మ లోక్సభలో ప్రవేశపెట్టారు. సో మనకు ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ మొత్తాన్ని మనము 4 చాప్టర్స్ డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ చూస్తే ఈ బడ్జెట్ ప్రక్రియ అనేది పార్లమెంటులో ఎటువంటి ప్రక్రియ అనుసరణ చేస్తారు. సెకండ్ చూస్తే బడ్జెట్లో ఉన్న ఎకనామిక్ బేసిక్స్ ఏంటని చెప్పేసి. థర్డ్ది ఈ 24-25 బడ్జెట్లో ఉన్న స్కీమ్స్ ఏంటి, కొత్త స్కీమ్స్ ఏంటని చెప్పేసి. ఫోర్త్ గతంతో పోలిస్తే ఈ బడ్జెట్లో వచ్చిన మార్పులు ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనకి వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే బడ్జెట్ అనేది పార్లమెంటరీ ప్రక్రియ ఏంటని చెప్పేసి డిస్కస్ చేయాలి. వెరీ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే మనం ఒక క్లాస్ చేసి ఉన్నాం ఆల్రెడీ, బడ్జెట్ ప్రక్రియ ఎలా ఉంటుందని చెప్పేసి పార్లమెంట్ లోపల. సో ఫస్ట్ చూస్తే వాస్తవంగా బడ్జెట్ మనకి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టినప్పటికీ ఈ ప్రక్రియ మొత్తం స్టార్ట్ అయ్యేది సెప్టెంబర్ మాసంలో స్టార్ట్ అవుతుంది. సో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలమ్మ అన్ని శాఖలకి ఫోన్ చేస్తుంది. సో మనం బడ్జెట్ తయారు చేయాలి కాబట్టి అందరూ ఒకసారి రండి అని చెప్పేసి ఫోన్ చేస్తుంది. సో సెప్టెంబర్ మాసంలో వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. సో డిఫెన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, రోడ్డు మినిస్ట్రీ, రైల్వే మినిస్ట్రీ, ఫారెస్ట్ మినిస్ట్రీ, సో ఇన్ఫ్యాక్ట్ అందరు మినిస్ట్రీ వెళ్తారు, ప్లస్ సెక్రటరీ వెళ్తారు. సో వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటని చెప్పేసి ఫైనాన్స్ మినిస్ట్రీ అడుగుతుంది. సో సమ్ డిమాండ్స్ వీళ్ళు చెప్తారు, మా మినిస్ట్రీకి ఇది అవసరం అని చెప్పేసి, మా ప్రజలు ఇది కోరుకుంటున్నారని చెప్పేసి సంథింగ్ మొత్తం ఏదో కొన్ని డిమాండ్స్ అయితే ఇక్కడ పెడతారు. సో ఈమె సరే అని చెప్పేసి అన్నిటిని తీసుకొని ఆ పేపర్స్ తీసుకొని సో బడ్జెట్ యొక్క తయారీ కోసం అని చెప్పేసి పూనుకుంటుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది మనకు అంటే ఇన్ఫ్యాక్ట్ జనవరి లాస్ట్ వస్తుంది. అప్పుడు బడ్జెట్ మొత్తం తయారు చేసి క్యాబినెట్ మీటింగ్ అని చెప్పేసి ఆహ్వానం చేస్తాం మనం. సో క్యాబినెట్ మీటింగ్ కూడా ఆమోదిస్తాం. సో ఆమోదించి ఈ ఫైల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తాం మనం ఫస్ట్ అయితే. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రియర్ రికమెండేషన్ అని చెప్పేసి పిలుస్తాం. రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అంటే మనకు ఇదే. సో దీన్ని తీసుకపోతుంది ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ లోక్సభలోనే ప్రవేశపెడుతుంది ఫిబ్రవరి 1 అని చెప్పేసి. ఇంతకుముందు ఫిబ్రవరి లాస్ట్లో ప్రవేశపెట్టేది, ఇప్పుడు వెరీ ఫస్ట్ డే మనం ప్రవేశపెడుతున్నాము. అంతకంటే ఒక రోజు ముందు ఆర్థిక సర్వే అని చెప్పేసి ప్రవేశపెడతారు. ఇది ఎన్నికల ఏడాది కాబట్టి మనకు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టలేదు, దాని బదులుగా ఒక నివేదిక 10 years ప్రోగ్రెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో లోక్సభలో ప్రవేశపెట్టినాక మనకు ఏమవుతుంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఈమె మళ్ళీ రాజ్యసభకి వెళ్ళి అక్కడ కూడా ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. సో రాజ్యసభ ఏం చేయవచ్చు, మనకు వెరీ బేసిక్ క్వశ్చన్. లోక్సభకు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చూస్తే రికమెండేషన్స్ని సిఫార్సులను చేయవచ్చు. సో సవరణ చేయరాదు, అమెండ్మెంట్ చేయరాదు, కానీ రికమెండేషన్ చేయవచ్చు. సెకండ్ది ఎస్ ఓకే అని చెప్పేసి ఆమోదించవచ్చు. తర్వాత 14 days పాటు దాన్ని నొక్కి పెట్టవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మూడిట్లలో ఏ చేసినప్పటికీ లోక్సభ రాజ్యసభ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొనవచ్చు. లోక్సభ యొక్క ఇష్టం అది. సో మనకి 2 సభలు ఆమోదం అనంతరము నెక్స్ట్ రాష్ట్రపతి ఆమోదిస్తే బడ్జెట్ పూర్తిగా మనకు ఆమోదించినట్టుగా మనం భావిస్తాం. ఇది ప్రక్రియ. మళ్ళీ పార్లమెంట్ ప్రక్రియ లోపల మనకు సో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తర్వాత ఫస్ట్ 2-3 days జనరల్ డిస్కస్ మాత్రం ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ జనరల్ డిస్కస్ అంతే. అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే సో తర్వాత ఆ డిస్కషన్ కాస్త మనకు సో డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి DRSC అని చెప్పేసి ఉంటాయి. మొత్తం 24 ఉంటాయి మనకు. సో ఇందులో స్క్రూటినీ చేస్తారు. సో ఏ శాఖకి ఎంత కేటాయింపులు అని చెప్పేసి స్క్రూటినీ చేస్తారు. ఇది 2-3 weeks ఉంటుంది. ఆల్మోస్ట్ 1 month మనం తీసుకోవచ్చు. సో ఇందులో లోక్సభ నుంచి 21 members ఉంటారు, రాజ్యసభ నుంచి 10 ఉంటారు. మొత్తం మీద మనకు వాళ్ళు సో మంత్రులు కాని వాళ్ళే ఉంటారు. ఎందుకోసం అంటే బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్నది మంత్రులే మనకు. ఎగ్జిక్యూటివ్ బాడీ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఫైనాన్స్ మినిస్టర్, ఇన్ఫ్యాక్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ. బడ్జెట్ యొక్క పూర్వ అనుమతి ఎవరు, రాష్ట్రపతి, ఎగ్జిక్యూటివ్ బాడీ. వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి. సో మనది పార్లమెంటరీ డెమోక్రసీ కాబట్టి సో ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అని చెప్పేసి పిలుస్తాం. ERL ఫార్ములా అని చెప్పేసి పిలుస్తాం. దాని ప్రకారము ఈ కేటాయింపుల్ని స్క్రూటినీ చేయాలని చెప్పేసి ఈ డిపార్ట్మెంటరీ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి ఉంటాయి. సో వాళ్ళు ఒక 3 weeks పాటు మొత్తం శోధిస్తారు. సో పార్లమెంటరీకి రిపోర్ట్ని ఇస్తారు. ఆ రిపోర్ట్ని పార్లమెంట్ దాదాపుగా తీసుకోదు, నాట్ బైండింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు.
నెక్స్ట్ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ని ప్రవేశపెట్టినప్పుడు సో ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే కట్ మోషన్స్ని ప్రవేశపెట్టవచ్చు. సో దానిలో ఏముంటుంది, మనకు పాలసీ కట్ మోషన్ అని చెప్పేసి పిలుస్తాం, ఎకనామిక్ కట్ మోషన్ అని చెప్పేసి ఉంటుంది, అండ్ టోకెన్ కట్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఫస్ట్ చూస్తే పాలసీ కట్ మోషన్స్ అంటే సో బడ్జెట్ మొత్తాన్ని వ్యతిరేకిస్తుంది, అంటే పాలసీ మొత్తాన్ని వ్యతిరేకిస్తుంది. సో బడ్జెట్ మొత్తాన్ని ₹1 తగ్గిస్తే దట్ ఈస్ కాల్డ్ పాలసీ కట్ అని చెప్పేసి పిలుస్తాం. ఎకనామిక్ కట్ అంటే బడ్జెట్లోకి వెళ్ళి కొంచెం తగ్గించుకోమని చెప్పేసి చెప్పడము. తర్వాత చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ ఏది టోకెన్ కట్ మోషన్ అంటే బడ్జెట్లో నుంచి ₹100 తగ్గించడం అని చెప్పేసి పిలుస్తాం. అవన్నీ మన కట్ మోషన్స్ అవి. సో ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. నెక్స్ట్ అప్రోప్రియేషన్ బిల్ అని చెప్పేసి ఉంటుంది. అది 114 ఆర్టికల్ మనకి చెప్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ₹1 ఖర్చు చేయాలన్న పార్లమెంటు యొక్క అనుమతి తప్పనిసరి. సో మనకి అప్రోప్రియేషన్ బిల్ అని చెప్పేసి ప్రవేశపెడతాం. ఇన్ఫ్యాక్ట్ ఇది ఏప్రిల్ దాటినాక ఎప్పుడో మనం చేసుకుంటాం. మనకు ఇక్కడ ఎకనామీ ఇయర్ చూస్తే 31 మార్చ్కి అయిపోతుంది. సో బడ్జెట్లో ఏవైతే మనం కేటాయింపులు వేసినామో అవన్నీ 31 నాడు ల్యాప్స్ అయిపోతాయి. ఏప్రిల్ 1న మనకి ₹1 కూడా మన దగ్గర ఉండదు. పార్లమెంట్ ఆమోదం లేకుండా మనం ఖర్చు చేయలేం కాబట్టి సో ఈ 114 మనకి ఇంకా ఆమోదించలేదు కాబట్టి మనం ఓట్ ఆన్ అకౌంట్ అని చెప్పేసి ప్రవేశపెడతాం. సో ఓట్ ఆన్ అకౌంట్ అని చెప్పేసి 116 ఆర్టికల్ చెప్తుంది. అది మన రాజ్యాంగంలో ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ అనేది ప్రతి ఇయరు యూనియన్ బడ్జెట్లో భాగంగానే మనము ప్రవేశపెడతాం. ఎందుకోసం అంటే ఏప్రిల్ 1 నాటికి కొత్త బడ్జెట్ ఆమోదం చెందదు కాబట్టి ఖర్చుల కోసం ఎట్లా అని చెప్పేసి కేవలం ఖర్చులు మాత్రమే పేర్కొంటూ ఓట్ ఆన్ అకౌంట్ని ప్రవేశపెడతారు లోక్సభలో. ఇన్ఫ్యాక్ట్ లోక్సభ తప్పనిసరిగా ఆమోదిస్తుంది. 116 ఆర్టికల్ మనకు చెప్తుంది. సో కేవలము ఈ ఏప్రిల్ మే మాసం కోసం అని చెప్పేసి ఖర్చుల కోసం అని చెప్పేసి ఉండేదే ఓట్ ఆన్ అకౌంట్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ యూనియన్ బడ్జెట్లో అంతర్భాగంగానే ఓట్ ఆన్ అకౌంట్ వస్తుంది. రైట్. అయితే ఇది ఫిబ్రవరి లాస్ట్లో మన బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ తప్పనిసరి అవుతుంది. ఈ ఫస్ట్కు మనం ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యన మనం చేంజ్ చేసుకున్నాం కదా. సో ఫిబ్రవరి మార్చ్ కల్లా కనుక బడ్జెట్ ఆమోదం చెందితే గిట్ట ఓట్ ఆన్ అకౌంట్ అనేది అవసరం లేదు. ఏమంటున్నా, మనకి ఇంతకుముందు చూస్తే కన్వెన్షన్ ప్రకారం చూస్తే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో బడ్జెట్ని ప్రవేశపెడితే మే లాస్ట్ జూన్ కల్లా ఆమోదించబడేది. ఇప్పుడు 1 మంత్ ముందుకు జరిగింది కాబట్టి ఒకవేళ ఫిబ్రవరి మార్చ్ 31 కల్లా కొత్త బడ్జెట్ మొత్తం ఆమోదం చెందితే ఓట్ ఆన్ అకౌంట్ యొక్క అవసరం ఉండదు అంటున్నా. మొత్తం మీద మనం ₹1 ఖర్చు చేయాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి కాబట్టి ఏప్రిల్ 1 నాటికి కొత్త బడ్జెట్ కనుక ఆమోదం చెందకుంటే సో దానికోసం అని చెప్పేసి మనకి ఓట్ ఆన్ అకౌంట్ పనిచేస్తుంది. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇదే బడ్జెట్లో మనకు ఫైనాన్స్ బిల్ అని చెప్పేసి ఉంటుంది. సో 265 ఆర్టికల్ మనకు ఆ ట్యాక్సెస్ గురించి నాన్ ట్యాక్సెస్ గురించి అది మనకు మాట్లాడుతుంది. పన్నుల విధానంలో మనకి పన్ను తగ్గింపు అని చెప్పేసి పెంపు అని చెప్పేసి అది మనకు మాట్లాడుతుంది. సో ఇవి మొత్తం మనకు 3 ఉంటాయి. అప్రోప్రియేషన్ బిల్ అని చెప్పేసి, ఓట్ ఆన్ అకౌంట్ అని చెప్పేసి, డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అని చెప్పేసి, కట్ మోషన్స్ అని చెప్పేసి ఇదంతా మనకు పాలిటీ కిందికి వస్తుంది. మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి అంటే సో ఈ బడ్జెట్ మనకి ఈసారి ఇంటరిమ్ అని చెప్పేసి పదం మనకు కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది జనరల్ బడ్జెట్ అండ్ ఇంటరిమ్ బడ్జెట్? సో జనరల్ బడ్జెట్ అండ్ ఇంటరిమ్ బడ్జెట్ ఇన్ఫ్యాక్ట్ మన రాజ్యాంగంలో 112 ఆర్టికల్ అనేది నేరుగా బడ్జెట్ పదము పేర్కొన్నది కానీ సో యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆదాయ వ్యయాల పట్టిక అని చెప్పేసి పిలుస్తాం. ఇది పరోక్షంగా మనకి బడ్జెట్ గురించి మాట్లాడుతుంది. అంటే జనరల్ బడ్జెట్ అనేది కాన్స్టిట్యూషనల్ పరంగా మనకి మండేటరీ కంపల్సరీ సమర్పణ చేయాల్సిందే. ఇక్కడ చూస్తే ఇది మనకు ఎక్కడ రాజ్యాంగంలో మనకు మెన్షన్ చేయలేదు. మన రాజ్యాంగం మొత్తం చూస్తే ఇన్ఫ్యాక్ట్ 395 ఆర్టికల్స్ లోపల ఇక్కడ ఇంటరిమ్ అని చెప్పేసి మనకు పదం కనిపించదు, మధ్యంతరం అని చెప్పేసి మనకు పదం కనిపించదు. రైట్. ఇది ఎవ్రీ ఇయర్ మనకు ఉంటుంది. జస్ట్ ఇది ఎలక్షన్ ఇయర్లో మాత్రమే ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఆదాయాలు ఉంటాయి, వ్యయాలు ఉంటాయి. ఇందులో మనకి ఆదాయాలు ఉంటాయి, వ్యయాలు ఉంటాయి. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎలక్షన్ ఇయర్లో మాత్రం మనము సో ఈ ఇంటరిమ్ బడ్జెట్ అని చెప్పేసి కొత్తగా ప్రవేశం చేసుకుంటాం, జనరల్ బడ్జెట్ కాకుండా. నెక్స్ట్ మరొక డౌట్ ఏంటి అంటే సో ఇంటరిమ్ బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్కి 2 ఒకటేనా అని చెప్పేసి డౌట్ వస్తుంది. 2 ఒకటి కాదు. సో ఓట్ ఆన్ అకౌంట్ అండ్ ఇంటరిమ్ బడ్జెట్ ఫస్ట్ మనం చూస్తే
ఓట్ ఆన్ అకౌంట్ అనేది రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగింది. 116 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది. 116 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూస్తే రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఇట్ ఈస్ ఓన్లీ పార్లమెంటరీ సాంప్రదాయము, ఎన్నికల ఏడాది వచ్చినప్పుడు మాత్రమే ప్రవేశపెడతారు. ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది కంపల్సరీ. ఇదేమో ఎవ్రీ ఇయర్ ఉండదు, కేవలం ఎన్నికల ఏడాది అని చెప్పేసి పిలుస్తాం. దీని గడువు చూస్తే మనకి 2 months ఉంటుంది ఇక్కడ. సో 2 months కంటే ఎక్కువ ఉంటుంది, 4 months కూడా ఉండవచ్చు. దీని యొక్క డ్యూరేషన్ మనము పేర్కొనలేము జనరల్గా. ఇప్పుడు చూస్తే మనకు ఏప్రిల్, మే, జూన్ అని చెప్పేసి, జూలై అని చెప్పేసి ఉంది. జూలై ఎండింగ్లో మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది. అంటే 4 to 5 months వరకు ఉండొచ్చు. ఇది మనకు 2 months వరకే ఉంటుంది. ఏప్రిల్, మే అని చెప్పేసి, జూన్ కల్లా కొత్త బడ్జెట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఇయరు జనరల్ బడ్జెట్లో అంతర్భాగంగానే ఖర్చుల కోసం అని చెప్పేసి ఓట్ ఆన్ అకౌంట్ ఉంటుంది. ఎస్, ఇంకో వెరీ కీలకమైన పాయింట్ ఇది. కేవలము ఎక్స్పెండిచర్, ఖర్చులు మాత్రమే ఉంటాయి. ఎందుకోసం మనకి అంటే అప్రోప్రియేషన్ బిల్లు అప్పటికి ఆమోదం చెందలేదు కాబట్టి మనం రూపాయి ఖర్చు చేయలేం కాబట్టి, సో స్పెషల్ కోసం అని చెప్పేసి, ఆ ఖర్చుల కోసం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఉంటుంది. సో ఓన్లీ ఖర్చులు మాత్రమే ఉంటాయి ఇందులో. సో మనకు చూస్తే రిసిప్ట్ ఉంది అండ్ ఎక్స్పెండిచర్ ఉంది కాబట్టి, సో మనకి ఆదాయం ఉంటుంది, వ్యయాలు ఉంటాయి అని చెప్పేసి. సో నథింగ్ బట్ అండి, ఇంటరిమ్ బడ్జెట్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ బడ్జెటే. నెక్స్ట్ చూస్తే ఇక్కడ పన్నుల విషయంలో ఎటువంటి మార్పులు చేయము. ఎప్పుడు ఓట్ ఆన్ అకౌంట్, ఎందుకోసం మనకి రాబడి గురించి మాట్లాడదు కాబట్టి మార్పులు చేయము. ఇక్కడ మనం చేయవచ్చా? సో ఈసారి చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ చేయరాదని చెప్పేసి ఎక్కడా లేదు. సో కంపల్సరీ మనకు రాజ్యాంగంలో జనరల్ బడ్జెట్ 112 అని చెప్పేసి ఉంటుంది. నేరుగా పదం పేర్కొనలేదు కానీ అర్థమైతే అదే. 116 అని చెప్పేసి ఉంటుంది. ఈ పదం లేదు మనకు కాబట్టి, సో పన్నుల విధానంలో మార్పులు చేయొద్దు అని చెప్పేసి ఎక్కడా లేదు. మనకు ఆప్షన్లో కనుక ఉన్నట్లయితే అది కాదని చెప్పేసి పెట్టాలి. ట్యాక్సెస్లో మనం మార్పులు చేయొచ్చు. ఎందుకు? ఇది కూడా మనకు బడ్జెట్ కాబట్టి. ఆదాయం వ్యయాల పట్టిక ఉంది అంటే 265 ఆర్టికల్ ఉన్నట్టే, ఫైనాన్షియల్ బిల్లు ఉన్నట్టే. అది ఉంది అంటే మనం మార్పులు చేసుకోవచ్చు. గవర్నమెంట్ యొక్క పాలసీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనకి ఎన్నికల ఏడాది కాబట్టి, ప్రజల్ని ప్రలోభాలు పెట్టద్దు కాబట్టి, సో ఒక నైతికంగా మనకు అన్ని ప్రభుత్వాలు దీన్ని ఫాలో అవుతున్నాయి. ఎన్నికల ఏడాదిలో ఎటువంటి పెద్ద పెద్ద స్కీమ్స్ మనకి విధానంలో మార్పులు అని చెప్పేసి ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఇది కొన్నిసార్లు మనకి తప్పుదో పట్టించాలని చెప్పేసి కేర్ టేకర్ ప్రభుత్వము, ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ పదాన్ని ఉపయోగిస్తారండి వాళ్ళు ఆప్షన్ లోపల. ప్రవేశపెడుతుందని చెప్పేసి ఉంటుంది. సో కేర్ టేకర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే అధికారం లేదు. ఇన్ఫ్యాక్ట్ అధికారంలో ఉన్న వాళ్ళు దీన్ని ప్రవేశపెడతారు. సో కేర్ టేకర్ మీన్స్ మనకి లోక్సభ రద్దు అయిపోయిన తర్వాత, లోక్సభ మళ్ళీ కొత్తది ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు, సో సమ్ డే టు డే యాక్టివిటీ కోసం అని చెప్పేసి రద్దయిన ప్రభుత్వమే కేర్ టేకర్గా కొనసాగుతుంది. సో అది ఇక్కడ మనకు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టేది. అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. కేర్ టేకర్ ప్రభుత్వము ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెడుతుందని చెప్పేసి మనకు అక్కడ ఆప్షన్లో కనిపిస్తుంది. బట్ అదైతే ఆన్సర్ కాదని చెప్పేసి చూసుకోవాలి. ఇదంతా మనకు బేసిక్ క్వశ్చన్స్ అండి. ప్రశ్నలు మనకి ఇవి కూడా రావచ్చు. ఇంకా ఏముంటుంది అంటే, సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఓట్ ఆన్ అకౌంట్ అనేది లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతాం, రాజ్యసభ అవసరం లేదు. అదే మనకు ఇంటరిమ్ చూస్తే ఇట్లా లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఎందుకోసం అంటే ఇది కూడా మొత్తం బడ్జెట్ కాబట్టి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనకి నిర్మలమ్మ ఇది 6వసారి అండి, వరుసగా 6వసారి కాబట్టి. సో మనకు ఇంతకుముందు చూస్తే మొరార్జీ దేశాయ్ అని చెప్పేసి వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టాడు. సో ఆయన రికార్డ్ని మన నిర్మలమ్మ గారు సమం చేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్ యొక్క థీమ్ ఏంటని చెప్పేసి కొన్ని మనకు కనిపిస్తాయి. సో దానికంటే ముందు ఈ బడ్జెట్లో కొన్ని అంకెలు మనకు కనిపిస్తున్నాయి. ఇది డిస్కస్ చేసినాక బడ్జెట్ థీమ్ ఏంటి, బడ్జెట్ యొక్క ఫోకస్ ఏరియా ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తే మనకు 2 చాప్టర్స్ అయిపోతాయి. సో ఫైనల్లీ కొత్త స్కీమ్స్ ఏంటి, పాత స్కీమ్స్లో వచ్చిన మార్పు ఏంటని చెప్పేసి చూసుకోవాలి. సో ఫస్ట్ చూస్తే ఈ బడ్జెట్ లోపల మనకు 2 ఉంటాయి. ఒకటి రిసిప్ట్, రాబడి అని చెప్పేసి, రెండవది ఎక్స్పెండిచర్, వ్యయం అని చెప్పేసి ఉంటుంది. మళ్ళీ రాబడి లోపల రెవెన్యూ రాబడి ఉంటుంది, మూలధన రాబడి అని చెప్పేసి క్యాపిటల్ రిసిప్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సేమ్ అదేవిధంగా యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్పెండిచర్ లోపల రెవెన్యూ ఉంటుంది అండ్ క్యాపిటల్ ఉంటుంది. మళ్ళీ రెవెన్యూ మొత్తం 2 టైప్స్ ఉంటాయి, ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఉంటాయి.
ట్యాక్సెస్ లోపల ప్రత్యక్ష పన్ను అని చెప్పేసి పరోక్ష పన్ను అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్ లోపల చూస్తే డెబ్ట్ నాన్ డెబ్ట్ అని చెప్పేసి ఉంటాయి. రుణాలు మనము ఇంటర్నల్ తీసుకోవచ్చు, విదేశీ కూడా మనం తీసుకోవచ్చు. నాన్ డెబ్ట్ లోపల డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది, పెట్టుబడుల ఉపసంహరణ అని చెప్పేసి మనం ఈ గవర్నమెంట్ ఆఫీసులలో ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలలో కొంత వాటా మనం అమ్ముకోవచ్చు. పూర్తిగా అమ్ముకుంటే దాన్ని ప్రైవేటీకరణ అని చెప్పేసి పిలుస్తాం. లోన్ రికవరీ కూడా ఉంటుంది. అంటే మన లోన్స్ కొన్ని అంతకుముందు రాష్ట్రాలకు కానీ వేరే కంట్రీస్ కానీ ఇచ్చి ఉండవచ్చు, వాటిని రికవరీ చేసుకుంటాం కదా, అది మనకు క్యాపిటల్ రిసిప్ట్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్లో మళ్ళీ రెవెన్యూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ పేమెంట్ అని చెప్పేసి మనము వడ్డీ చెల్లింపులు అని చెప్పేసి ఉంటుంది, సబ్సిడీ అని చెప్పేసి ఉంటుంది, గ్రాంట్స్ అని చెప్పేసి ఉంటుంది, శాలరీస్ అని చెప్పేసి, వెల్ఫేర్ స్కీమ్స్ అని చెప్పేసి ఉంటుంది. క్యాపిటల్ లోపల ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఉంటుంది. దాంతోపాటు మనం కొన్ని లోన్స్ ఇచ్చి ఉంటాం స్టేట్స్కి, ఆ లోన్స్ మరొక రూపాయిని సంపాదన చేయవచ్చు కాబట్టి దాన్ని క్యాపిటల్ కింద తీసుకుంటాం. మొత్తం మీద మనకి సో ఈ టేబుల్ అనేది అన్ని పుస్తకాల్లో ఉంటుంది కాబట్టి టేబుల్ చూసుకోండి. ఇక్కడ మనకి ఏది అవసరమో మనం దాన్ని డిస్కస్ చేద్దాం. కానీ ఫస్ట్ అయితే ఈ టేబుల్లో ఏముంటుంది, మొత్తం రిసిప్ట్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ క్యాపిటల్ అని చెప్పేసి పిలుస్తాం. రెవెన్యూ అంటే నువ్వు రూపాయి ఖర్చు చేసినప్పుడు ఇంకొక రూపాయి సృష్టించబడదు. సాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ, సబ్సిడీ స్కీమ్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అట్లా పిలుస్తాం. క్యాపిటల్ అంటే దాన్ని మూలధనం అంటాం తెలుగులో. సో అది ఒక రూపాయిని మనం ఖర్చు చేసినప్పుడు మరొక రూపాయి సృష్టించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో రోడ్డు కానీ, ఈ రవాణా కానీ, ఇన్ఫ్యాక్ట్ పరిశ్రమలు కానీ లేదా ప్రాజెక్టులు కానీ ఆ వ్యయాన్ని మనము ఇన్ఫ్యాక్ట్ క్యాపిటల్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇందులో ఈ రిసిప్ట్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ అండ్ ఎక్స్పెండిచర్ల మధ్య తేడా ఏదైతే ఉందో దీన్ని బడ్జెట్ డెఫిసిట్ అని చెప్పేసి పిలుస్తాం. ఆదాయము వ్యయం అనేది సో మనకి ఈసారి సమానంగా ఉంది కాబట్టి ఎంత 47.65 లక్షల కోట్లు అని చెప్పేసి ఉంది రిసిప్ట్ రాబడి. వ్యయం చూస్తే సేమ్ 47.65 లక్షల కోట్లే ఉంది. దీన్ని మనము సంతులన బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు లోటు అని చెప్పేసి మిగులు అని చెప్పేసి ఉంటుంది. ఆదాయము వ్యయంలో ఏది ఎక్కువ ఉంది అని దాన్ని బట్టి లోటు మిగులు అని చెప్పేసి పిలుస్తాం. అది వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. ఆదాయం ఎక్కువ ఉంటే మిగులు అని చెప్పేసి, వ్యయం ఎక్కువ ఉంటే లోటు అని చెప్పేసి పిలుస్తాం. ఈసారి మనం చూస్తే 47.65 లక్షల కోట్లు అని చెప్పేసి ఆదాయం ఉన్నది, వ్యయం ఉంది కాబట్టి సో ఇది బ్యాలెన్స్డ్గా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం ఉంది కదా, సో మనకు దీని మధ్య తేడాన్ని మనము రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి పిలుస్తాం సింపుల్గా. రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ రిసిప్టు, రెవెన్యూ వ్యయం యొక్క తేడాని మనము ఇన్ఫ్యాక్ట్ చూస్తే 6 లక్షల కోట్లు అని చెప్పేసి ఉన్నది. ఇది 30 లక్షలు, ఇది 36 లక్షల కోట్లు కాబట్టి 6 lakhs crores అని చెప్పేసి మనకి లోపం కనిపిస్తుంది. ఓకే, ఈ ట్యాక్స్ లోపల మనకు సో ఇన్ఫ్యాక్ట్ ఏంటిది డైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి. ఈ రాబడి మొత్తం ఏదైతే ఉందో సో రాబడిలో మనకు ఏది ఎక్కువ వస్తుందో చూసుకోవాలి. ఫస్ట్ ఏది ఎక్కువ వస్తుంది ఈ రాబడి అంటే మనకు సో ఇన్ఫ్యాక్ట్ రెవెన్యూ ఉన్నది, క్యాపిటల్ ఉంది కదా, సో ఏది ఎక్కువ రూపాయి రాక ఎట్లా వస్తుందంటే మనకు ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ బారోయింగ్స్ అండి. సో బారోయింగ్స్ ద్వారా మన రూపాయి అయితే ఎక్కువ వస్తుంది, అంటే రుణం చేయడం ద్వారా రూపాయి ఎక్కువ వస్తుంది. సుమారుగా 28% అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి 19% ఉన్నది. మూడవ మనకి రాబడి చూస్తే జిఎస్టీ అని చెప్పేసి 18% ఉన్నది. ఫోర్త్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ కార్పొరేషన్ ట్యాక్స్ అని చెప్పేసి 17% ఉన్నది. ఈ శాతాలు గుర్తుపెట్టుకోవాలంటే కొద్ది వరకు అవసరమే, రూపాయి రాక పోక అని చెప్పేసి మనకి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఇంకోటి ఇక్కడ కవర్ అవుతుంది, ఈ ట్యాక్స్లలో ఎక్కువ ట్యాక్స్ వచ్చేది ఐటీ ఫస్ట్, సెకండ్ జిఎస్టీ, థర్డ్ చూస్తే మనకి కార్పొరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మన పన్నుల విషయంలో ఆరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో ఇక్కడ నేను కొన్ని టేబుల్ బట్టి నెంబర్ ఆఫ్ బిట్స్ కవర్ చేస్తున్నా, ఒకసారి వాటిని బాగా నోటీస్ చేయండి. సో మొత్తం రూపాయి రాక విషయంలో బారోయింగ్ ఫస్ట్ ఉన్నట్లయితే ఐటీ 2వ నెంబర్ ఉంది కదా. సో నెక్స్ట్ మన ట్యాక్స్ విషయంలో చూస్తే ఐటీ ఫస్ట్ ఉంది, సెకండ్ జిఎస్టీ అని చెప్పేస్తుంది, ఒకటైపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను కదా, సో ఏది ఎక్కువ ఉందంటే మనకు సో వసూళ్ళలో చూస్తే ఈ పరోక్ష పన్నుల కంటే ప్రత్యక్ష పన్నులే మనకు ఎక్కువ ఉందని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తం మీద మనకు ట్యాక్స్ జీడిపి రేషియో 11.6 ఉన్నదండి.
మొత్తం జీడిపిలో ట్యాక్స్ ఎంత అంటే 11.6 అని చెప్పేసి పిలుస్తాం. ఈ 11.6లో మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రత్యక్ష పన్ను 6.7 ఉన్నది, ఇదేమో 4.9 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఇది అవసరం అండి. ఏది? సో మొత్తం ట్యాక్స్ రేషియో చూస్తే ఎంత ఉన్నది? 11.6 అని చెప్పేసి ఉంది. ఒక అంచనా మనకు ఇది. అందులో ప్రత్యక్ష పన్నుల వాటా ఎక్కువ ఉందని చెప్పేసి చూసుకోవాలి. ఎంత ఉంది మనకు? 6.7 అని చెప్పేసి ఉన్నది, అది 4.11 అని చెప్పేసి 4.9 అని చెప్పేసి ఉంది. సో మనకి ఇది చూస్తే ఏం గమనిస్తున్నాం మనం అంటే పరోక్ష పన్నుల వాటా కంటే ప్రత్యక్ష పన్నుల వాటానే ఎక్కువ అని చెప్పేసి చూసుకోవాలి. అందులో ఏది ఎక్కువ ఉన్నది అంటే ఐటీ అని చెప్పేసి ఎక్కువ ఉంది, రెండు జిఎస్టీ అని చెప్పేసి ఉంది. సో మన ఆర్డర్లో పొందుపరచమని చెప్పేసి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ రూపాయి పోక చూస్తే, సో అందులో ఫస్ట్ చూస్తే మనకు వడ్డీ చెల్లింపులు అని చెప్పేసి కనిపిస్తుంది. రూపాయి పోక అంటే ఎలా వ్యయం చేస్తున్నామంటే ఫస్ట్ది సో వడ్డీ చెల్లింపులు అని చెప్పేసి మనకు 20% అటే పోతుంది, 20%. నెక్స్ట్ సెకండ్ చూస్తే రాష్ట్రాలకి కేంద్రము పన్నుల వాటా ఇస్తుంది కదా, అది కూడా సేమ్ 20 ఉన్నది. సో రెండు సేమ్ మనకి వడ్డీ చెల్లింపులు అండ్ ట్యాక్సెస్ షేర్ వాటా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మూడో చూస్తే మనకు సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అని చెప్పేసి ఉన్నాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అని చెప్పేసి సో పూర్తిగా కేంద్రమే వాటిని స్కీమ్స్ని అమలు చేస్తుంది. అది మనకి మూడో కేటగిరీ అని చెప్పేసి రూపాయి పోతుంది. అట్లా రూపాయి ఎట్లా వస్తుంది? రుణాలు అని చెప్పేసి ఒకటి ఉన్నది, పోయేది చెల్లింపులు అని చెప్పేసి ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. ఇది మన టేబుల్ అండి. ఈ టేబుల్ ఏ పుస్తకంలో చూసుకున్నా ఉంటుంది, సేమ్ ఉంటుంది మనకి. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే బడ్జెట్లో ఏముంటుంది, ఆదాయం ఉంటుంది, వ్యయం ఉంటుంది అని చెప్పేసి, రెవెన్యూ ఉంటుంది, మూలధనం అని చెప్పేసి, మళ్ళీ రెవెన్యూ లోపల ట్యాక్సెస్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఉంటుంది. ట్యాక్సెస్ లోపల ఆర్డర్లో పొందుపరచమని చెప్పేసి ప్రశ్న వస్తే సో మనకు హైయెస్ట్ చూస్తే ఫస్ట్ నెంబర్ 1 ఐటీ అని చెప్పేసి ఉంది, రెండవ చూస్తే జిఎస్టీ అని చెప్పేసి ఉంది. రూపాయి వ్యయం విషయంలో ఆర్డర్లో పొందుపరచమని చెప్పేసి వస్తుంది. సో వడ్డీ చెల్లింపులు మనం ఎక్కువ చేస్తున్నాము. రెండో పాయింట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రాలకి పన్ను చెల్లింపులు అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇది మూడవది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ యొక్క వ్యయం అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొకటి ఇక్కడ సబ్సిడీ అని చెప్పేసి ఉంది కదా, ఇది మనకి ఇంతకుముందు వచ్చిన ప్రశ్న అండి. ఈ వ్యయం లోపల రెవెన్యూ కిందకి వస్తుంది. సో అందులో ఆర్డర్లో పొందుపరచమని ప్రశ్న వస్తుంది. ఫుడ్ సబ్సిడీ మనం ఎక్కువ ఇస్తున్నాము, నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ అని చెప్పేసి ఎరువులు ఇస్తున్నాము, థర్డ్ పెట్రోల్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఆర్డర్లో పొందుపరచము అన్నప్పుడు సబ్సిడీ విషయంలో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇటీవల మనం గరీబ్ కళ్యాణ్ యోజన అని చెప్పేసి ఒక 5 years స్కీమ్ పెంచుకున్నాం కాబట్టి ఫుడ్కి పెరిగిపోయింది. అట్లా మనం పాయింట్స్ లింకప్ చేసుకోవాలి. సెకండ్ది మనం ఎరువుల కోసం అని చెప్పేసి రెండవది వ్యయం చేస్తున్నాం, థర్డ్ చూస్తే పెట్రోల్ అని చెప్పేసి ఉన్నది. సో 3 ఆర్డర్లో పొందుపరచము అంటే ఎక్కువ వచ్చేది ఫుడ్, రెండవ కేటగిరీ మనకు ఎరువులు అని చెప్పేసి, థర్డ్ కేటగిరీ పెట్రోల్ ప్లస్ డీజిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకా మనకి ఏం అవసరం అంటే ఇక్కడ సో మూలధనం వాటా చూస్తే 3.4 జీడిపి అని చెప్పేసి ఉన్నది. మొత్తం జీడిపిలో మూలధనం వ్యయం వచ్చేసి ఈసారి 11,11,000 కోట్లు అండి. సో 11,11,111 కోట్లు అని చెప్పేసి ఖర్చు పెడుతున్నాము. ఇది గడిచిన ఇయర్తో పోలిస్తే అత్యధికం అని చెప్పేసి పిలుస్తాం. సో మన మూలధనం పెట్టుబడి చాలా మంచి విషయము. రైల్వేలు కానీ, రవాణా కానీ, పరిశ్రమలు కానీ, ప్రాజెక్టు కానీ మనకి రూపాయి పెట్టుబడి పెడితే రూపాయిన్నర వస్తుంది మనకు. సో ఇది మంచి విషయం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం మీద టేబుల్ ఇన్ఫ్యాక్ట్ ఆ డాటా కొద్ది వరకు డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కొన్ని కీలక పదాలు అని చెప్పేసి ఇది మలిపేస్తున్నా, స్క్రీన్ షాట్ అవసరం లేదు. ఎందుకోసం అంటే ఇదే టేబుల్ మనకి అన్ని పేపర్లో వచ్చింది కాబట్టి అన్ని పుస్తకాల్లో ఉంటుంది. సో కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సబ్సిడీ విషయంలో అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి, ట్యాక్స్ని క్రమంలో అంటే ఇది ఏ ట్యాక్స్ ఎక్కువ అని చెప్పేసి, ప్రత్యక్ష పరోక్ష పన్నులలో ఏది ఎంత శాతం అని చెప్పేసి, ట్యాక్స్ జీడిపి రేషియో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఫిజికల్ డిఫిసిట్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. సో ఫిజికల్ డిఫిసిట్ అని చెప్పేసి ద్రవ్య లోటు అని చెప్పేసి పిలుస్తాం. ఇది 5.1 ఉంటుందట మనకి. ఈ ఇయర్లో 5.1 అని చెప్పేసి మనం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఫిజికల్ డిఫిసిట్ అంటే మనకి ఏమొస్తుంది అంటే బడ్జెట్ డిఫిసిటీ ప్లస్ బారోయింగ్స్ అని చెప్పేసి పిలుస్తాం.
బడ్జెట్లో ఉన్న డెఫిసిట్ను చేసే అప్పుల మొత్తాన్ని మనము ద్రవ్యలోటుగా తీసుకుంటాము. ఈ ఇయర్లో 25 ఇయర్లో 5.1 ఉండాలన్నట. లాస్ట్ ఇయర్లో ఫస్ట్ మనం దీన్ని 23-24లో 5.8గా అంచనా వేస్తే 5.9గా అంచనా వేసినాము. బట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అని చెప్పేసి దీన్ని 5.8గా మనం దీన్ని సవరణ చేసినామని చెప్పేసి చూసుకోవాలి. సవరించడం అని చెప్పేసి లాస్ట్ ఇయర్లో ద్రవ్యలోటు బడ్జెట్ యొక్క ఫస్ట్లో 5.9 అని చెప్పేసి చెప్పడం జరిగింది. రివైజ్డ్ దాంట్లో మాత్రం 5.8 అని చెప్పేసి సవరణ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ కల్లా 25-26 కల్లా దీన్ని 4.5కి చేయాలన్నట. సో ద్రవ్యలోటు తగ్గితేనే మనకి మంచిదండి. సో ద్రవ్యలోటు మనం ఎక్కువ ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము, ఎక్కువ అప్పు చేస్తాము, కరెన్సీ ముద్రిస్తాము. అప్పుడు ఏమవుతుంది, సో మనకు గవర్నమెంట్ దగ్గర డబ్బు ఎక్కువ, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, సో రేట్స్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు. కాబట్టి మన FRBM యాక్ట్ అని చెప్పేసి తెచ్చుకున్నాము. దీన్ని బట్టి చూస్తే మనకు సో రాష్ట్రాలకు ఎంత ఉందని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. రాష్ట్రాలు FRBM యాక్ట్ ప్రకారము ఫిజికల్ డెఫిసిట్ ఎంత మెయింటైన్ చేయాలని చెప్పేసి అది ఆన్సర్ చేయండి. సెంట్రల్ చూస్తే 5.1 ఈ ఇయర్లో ఉంటే 25-26 కల్లా ఎంత కావాలంట, 4.5 కావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ద్రవ్యలోటు అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ బడ్జెట్ థీమ్ ఏంటి? సో మనకి రాజ్యాంగం ప్రకారం థీమ్ అట్లా ఏమీ ఉండదు. బట్ మనకి ఆ బడ్జెట్ యొక్క స్వరూపం యొక్క లక్ష్యం ఏంటని చెప్పేసి చెప్పాలని థీమ్ పెట్టుకుంటాము. ఈసారి వికసిత్ భారత్ అని చెప్పేసి ఉన్నది. సో వికసిత్ భారత్ 2047 అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో మనకి ఒక ఆర్డర్లో వస్తుందట ఈ లక్ష్యం అనేది. ఫస్ట్లో చూస్తే మనకి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి ఉంది. సబ్కా సాత్ మీన్స్ అందరినీ కలుపుకుపోవాలని చెప్పేసి అర్థం వస్తుంది. రెండోసారి చూస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనకి బడ్జెట్ లోపల సో ఈసారి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా లక్ష్యం ఏంటి అంటే డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. ఈ లక్ష్యము చేరుకునే మార్గం అని చెప్పేసి ఒక 4 ఫోకస్డ్ ఏరియా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాటిని మనము జ్ఞాన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మన సాక్షి పేపర్లో మంచిగా ఇచ్చిండు దీని హెడ్డింగ్ అనేది. సో ఇది థీము, ఈ థీమ్ లక్ష్యము, ఇది మార్గము అని చెప్పేసి పిలుస్తాం. అంటే 4 రంగాలను ఎక్కువ ఫోకస్ చేస్తున్నారట. అవేంటి? సో మన గరీబ్ అని చెప్పేసి పిలుస్తాం, యువత అని చెప్పేసి పిలుస్తాం, అన్నదాత అని చెప్పేసి పిలుస్తాం, నారీ శక్తి అని చెప్పేసి పిలుస్తాం. సో 4 మీద ఫోకస్ చేస్తున్నాము. ఇవి లక్ష్యాన్ని చేరుకునే మార్గము అని చెప్పేసి పిలుస్తామట. సో మనకి ఇది 4 ఫోకస్ ఏరియా అని చెప్పేసి థీమ్ అంటే అది మనకు కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ బడ్జెట్ స్పీచ్ లోపల కొన్ని పదాలు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అందులో ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి మనం మొత్తం 4 ఉంటాయి. సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి మొత్తం 4 కనిపిస్తున్నాయి. బట్ ఈ మనం ప్రసంగం చూస్తే 21st సెంచరీలో సో కొత్త ఉత్పత్తి కారకం వచ్చింది. అది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి పిలుస్తాం. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఇటువంటి మనకు ప్రిలిమ్స్ లాంటి పరీక్షల్లో వస్తాయి. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నూతన బడ్జెట్ లోపల 21వ శతాబ్దపు ఉత్పత్తి కారకంగా దేన్ని అని చెప్పేసి వస్తుంది. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఏమొస్తుంది మనకి యూపీఐ అని చెప్పేసి అట్లాంటివి మనకి వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ ఎఫ్డిఐ అంటే మనకు అర్థమైంది అంటే సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని చెప్పేసి పిలుస్తాం జనరల్గా మనకు. బట్ ఈసారి సో దీన్ని ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డెవలప్ ఇండియా అని చెప్పేసి సో పేర్కొన్నది. అంటే మనం గడిచిన సంవత్సరాలతో పోలిస్తే బీజేపీ వచ్చినాక $596 బిలియన్ అనేది ఎఫ్డిఐ సమకూరింది అట. సో అది వచ్చినప్పటికీ మా యొక్క లక్ష్యం మాత్రం మనకు ఫస్ట్ డెవలప్డ్ ఇండియా స్ఫూర్తితోనే ఎఫ్డిఐని మేము ఎంకరేజ్మెంట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి జీడిపి అంటే ఏమన్నది అంటే సో ఇన్ఫ్యాక్ట్ గవర్నెన్స్ అన్నది, డెవలప్మెంట్ అన్నది, పి అంటే మనకు పర్ఫార్మెన్స్ అని చెప్పేసి వస్తుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కాకుండా ఒక ఉపమానం లాంటివి మనం దీన్ని జీడిపి అని చెప్పేసి చదువుకుంటాం. సో ఏంటి మనకు అక్కడ ఉపమానం అంటే గవర్నెన్స్ అని చెప్పేసి అంటే పరిపాలన మనకు
ఉండాలని చెప్పేసి, డెవలప్మెంట్ ఉండాలని చెప్పేసి, పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత యంగ్ ఉంది మనకు. సో యువతని ఒక పదాన్ని పేర్కొన్నది. సో దాన్ని అమృత్ పీది అని చెప్పేసి పిలుస్తాం. అమృత్ పీది, PEEDHI అని చెప్పేసి స్పెల్లింగ్ ఉంటుంది. సో మనకు అమృత్ పీది అంటే మనకు గోల్డెన్ జనరేషన్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో తన ప్రసంగం లోపల యువతని అమృత్ పీదిగా కీర్తించింది. అంటే వాళ్ళ యొక్క జనరేషన్ మనకి ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కార్పస్ ఫండ్ అని చెప్పేసి 1,00,000 కోట్లతో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. 50 ఏళ్ల పాటు 0 ఇంట్రెస్ట్తోని లోన్ అయితే ఇస్తారట. సో అమృత్ పీది అని చెప్పేసి పేర్కొన్నది. నెక్స్ట్ ఒక 2 కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం మనము. ఒకటేమో జనాభా మనకి పెరిగిపోతుంది, డెమోగ్రఫిక్ పరంగా మనకు కొన్ని మార్పులు వస్తున్నాయి, దాన్ని అధ్యయనం చేయాలి. సో ఇన్ఫ్యాక్ట్ జనాభాలో వచ్చే మార్పుల్ని అధ్యయనం కోసం అని చెప్పేసి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రెండవది మెడికల్ కాలేజ్ సంఖ్య పెంచేందుకు ఏం చేయాలని చెప్పేసి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మొత్తం 2 కమిటీలు ఏర్పాటు కోసం అని చెప్పేసి, ఒకటి చూస్తే జనాభాలో మార్పుల యొక్క అధ్యయనం అని చెప్పేసి, సెకండ్ది మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవి మనకు స్టార్టింగ్లో వచ్చే ప్రసంగం గురించి ముఖ్యాంశాలండి. నెక్స్ట్ మరి ఈ లక్ష్యం చేరుకోవాలంటే ఈ 4 ఫోకస్డ్ ఏరియాలో కొన్ని స్కీమ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ స్కీమ్స్లో మొత్తము ఎక్స్ప్రెస్లో ఇచ్చిన ఆర్టికల్ ఆధారంగా 16 హెడ్డింగ్స్ మనకి వస్తాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో చాలా ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. ఆ 16 హెడ్డింగ్స్ అంటే బడ్జెట్లో ఉన్న అన్ని పట్టికలు, అన్ని ప్రసంగం మొత్తము చూస్తే 16 హెడ్డింగ్ వస్తాయట. 16 డిస్కస్ చేస్తే ఈ క్లాస్ మనకి అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసినామంటే బేసిక్ పార్లమెంట్ విషయంలో బడ్జెట్ ప్రక్రియ ఎలా ఉంటుందని చెప్పేసి, ఫైనాన్షియల్ బిల్ కావచ్చు, అప్రోప్రియేషన్ బిల్ కావచ్చు, డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఎకనామిక్ కట్ అని చెప్పేసి, పాలసీ కట్ అని చెప్పేసి, టోకెన్ కట్ అని చెప్పేసి వస్తాయి. తర్వాత నెక్స్ట్ ఏమున్నది అంటే ఈ బడ్జెట్లో మనకు ఈ స్వరూపం ఏంటని చెప్పేసి, సో రిసిప్ట్ ఏమున్నది, వ్యయాలు ఏమున్నాయి, రెవెన్యూ మూలధనం అని చెప్పేసి, ఈ ట్యాక్స్ విషయంలో అవరోహణ క్రమం ఏంటని చెప్పేసి, సబ్సిడీ విషయంలో అవరోహణ క్రమం ఏంటని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. రూపాయి రాక ఎలా ఉంది, రూపాయి పోక అని చెప్పేసి చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ వస్తాయండి. అందులో ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి అంటే మనకు హౌసింగ్ అని చెప్పేసి ఉంది. సో అవి మనకు ఈజీగా ఉంటాయి. హౌసింగ్ అని చెప్పేసి ఉంది. సో ఈ హౌసింగ్ విషయంలో మనకి మొత్తం 2 స్కీమ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి గ్రామీణ అని చెప్పేసి ఉన్నది. సెకండ్ది సో రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉన్నది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవి 2 స్కీమ్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి. ఇది ఏంటిది 2024 మార్చి నాటికి ఇన్ఫ్యాక్ట్ 2.95 కోట్ల ఇల్లు కట్టించాలి గ్రామీణ ప్రాంతంలో అని చెప్పేసి, మనకు ఆ ప్లెయిన్ ఏరియాలో ఉంటే 1.20 లక్షలు ఇస్తారు. ఒకవేళ హిల్ స్టేట్స్ కానీ హిమాలయన్ రాష్ట్రాల్లో ఉన్నట్లయితే 1.30 లక్షలు అని చెప్పేసి ఇస్తారు. 60:40 రేషియోలో సెంట్రల్ స్టేట్ అయితే భరిస్తాయి. అది ఓకే, ఫైన్. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ 5 ఇయర్స్ లోపల దీన్ని ఏం చేస్తారట అంటే ఇన్ఫ్యాక్ట్ 2 కోట్లు ఇంకెక్కువ ఇల్లు కడతారట. సో రానున్న 5 ఏళ్ల కాలంలో మరింత 2 కోట్లు దీనికి యాడ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఈ లక్ష్యాన్ని మేము ఆల్మోస్ట్ చేరుకున్నామని చెప్పేసి, ఇది 3 కోట్లు అని చెప్పేసి చెప్పవచ్చు, పెద్ద మనకి విషయం ఏం లేదు. ఓన్లీ 5,000 తక్కువ ఉంది కాబట్టి సో 2.95 మనకి యాక్యురేట్ ఫిగర్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ రానున్న 5 ఇయర్స్లో 2 కోట్లు పెంచుతారట. ఈ పట్టణ ప్రాంతంలో మనకు ఉన్న వాళ్ళకేమో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యొక్క ఇన్కమ్ బట్టి వాళ్ళకి కొంత డబ్బు అయితే ఇస్తారట. అది ఇంకా దానికి ఒక స్కీమ్ అంటూ మనకి ఇంకా ఇన్ఫ్యాక్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉన్నది. అదే కాకుండా ఇంకా కొత్త స్కీమ్ వస్తుందట. సో మనకి ఇంత దాని గురించి ఏం చెప్పలేదు, అది కూడా ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. 2 మినిస్ట్రీస్ సేమ్ కాదు. ఆ ప్రశ్న మనం ఇంతకుముందు ప్రీవియస్లో వచ్చింది ఒకసారి. సెకండ్ చూస్తే రూఫ్ టాప్ సోలార్ అని చెప్పేసి మనకు 22 జనవరిన ఈ రామాలయము స్టార్టింగ్ నాడు ప్రధానమంత్రి సూర్యోదయ అని చెప్పేసి ఒక స్కీము
స్టార్ట్ చేసుకున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ దాన్ని స్టార్ట్ చేయలే కానీ మన ప్రధానమంత్రి గారు దాన్ని ప్రకటించారు. సో దీని ప్రకారము ఏంటిది అంటే 1,000,000 ఇండ్ల పైన ఇన్ఫ్యాక్ట్ సోలార్ రూఫ్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దీని ద్వారా వాళ్ళకు 300 యూనిట్స్ విద్యుత్ని ఫ్రీ ఇస్తారట. ఇట్లా ఫ్రీ ఇస్తే ఏమవుతుందంటే ఒక ఇయర్లో ఒక ఫ్యామిలీకి 15,000 నుంచి 18,000 రూపాయలు మిగులుతాయట. దాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క డెవలప్మెంట్కు వాడుకోవచ్చు అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. సో ఏంటి సుమారుగా 1,000,000 ఇండ్ల మీద రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. తద్వారా 300 యూనిట్స్ మేము ఫ్రీగా ఇచ్చినట్టుగా అవుతుంది. దీని ద్వారా వాళ్ళు 15,000 నుంచి 18,000 వరకు జమ చేసుకోవచ్చు పొదుపు అని చెప్పడం జరిగింది. ఇవి 2 స్కీమ్స్ మనకు హౌసింగ్ హెడ్డింగ్ కింద పనిచేస్తాయి. ఇలా కొత్తది ఏంటి మనకు ఇది కొత్తది కాదు, 300 వచ్చేసి ఇది కొత్తగా మనకు దీనిలో యాడ్ చేసిండు. స్కీమ్ కొత్తది కాదు కానీ స్కీమ్లో ఉన్న నిబంధన కొత్తది. ఇది ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఉన్నది ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ మార్చ్ కల్లా మనం సక్సెస్ కావచ్చు, లిమిట్ని చేరుకోవచ్చు టార్గెట్ని. నెక్స్ట్ 5 ఇయర్స్లో 2 కోట్లు అని చెప్పడం జరిగింది. రైట్, ఫైన్. సో నెక్స్ట్ సెకండ్ది ఆరోగ్యం అని వస్తుంది. సో ఆరోగ్యం హెడ్డింగ్లో ఫస్ట్ వస్తుంది మనకు సో గర్భాశయ క్యాన్సర్ అని మనకి ఇటీవల వార్తల్లో వచ్చింది. సో దీనికోసం అని మేము ఏం ఇస్తామంటే 9 నుంచి 14 ఏళ్ళ బాలికలకి మేము వ్యాక్సిన్ని ఇస్తాము. ఈ వ్యాక్సిన్ని యూనివర్సల్ ఇమ్యూని ప్రోగ్రామ్ అని మనకు ఒకటి ఉన్నది, సార్వత్రిక వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. అందులో చేస్తాం కాబట్టి ఫ్రీగా వస్తుంది. సో ఇది గర్భాశయ క్యాన్సర్ చూస్తే భారతదేశంలో మహిళలకి వచ్చే 2వ అతిపెద్ద క్యాన్సర్ అని పిలుస్తాం. ఫస్ట్ రొమ్ము క్యాన్సర్ అని ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకి 4వ ప్లేస్ అని ఉంటుంది. బట్ ఇండియాలో మనకి 2వ ప్లేస్ అని గుర్తుపెట్టుకోవాలి. లైంగిక సంపర్కం ద్వారా వస్తుంది. హెచ్పివి అని హ్యూమన్ పాపిలోమా వైరస్ అని ఉంటుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకు. రైట్, ఇటీవల మనకు వ్యాక్సిన్ ఉన్నది సెర్వావ్యాక్ అని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఇస్తామని బడ్జెట్లో చెప్పలేదు. బడ్జెట్లో ఏమన్నారు మనకు యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ లోపల ఈ గర్భాశయ క్యాన్సర్ యొక్క వ్యాక్సిన్ చేరుస్తామని 9 to 14 ఏజ్ బాలికలకు ఇస్తామని చెప్పడం జరిగింది. 2 డోస్ వ్యాక్సిన్ ఇస్తారు. ఇది మన కరెంట్ ఇష్యూ కింద వస్తుంది. భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ కోసం అని ఫస్ట్ దేశీయ వ్యాక్సిన్ అని సెర్వావ్యాక్ని మనం పిలుస్తాం. సీరం కంపెనీ దీన్ని తయారు చేస్తుంది. రైట్, ఇది మనకు ఫస్ట్ కనిపిస్తుందండి. నెక్స్ట్ సో సెకండ్ చూస్తే యూవిన్ ప్లాట్ఫామ్ అని ఉన్నది. సో ఇది మనకి ఓల్డ్ స్కీమే. మన ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ అని మనకు ఈ COVID-19 కోసం ఉంటుంది అదొకటి. సో అట్లనే ఈ యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అని సార్వత్రిక టీకా అని మన ప్రోగ్రామ్ గర్భిణీలకు మరి చిన్నపిల్లలకి క్రమం తప్పకుండా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఈ స్కీమ్ అనేది బాగా పనికొస్తుంది. సో ఈ స్కీమ్లో ఎవరైతే నమోదు చేసుకుంటున్నారో వాళ్ళ కోసం అని యూవిన్ పోర్టల్ని తీసుకొస్తారట. ఎందుకు ఏ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండద్దు అని చెప్పాలంటే మనకు సో ఆధార్ కార్డు ద్వారా వీళ్ళు ట్రాక్ చేస్తారు. అదే యూవిన్ అని పిలుస్తాం. మన అంగన్వాడీ ఆశా వర్కర్ నుంచి పైసై వరకు ఈజీగా ట్రాక్ చేయవచ్చు యూవిన్ పోర్టల్ ద్వారా. సెకండ్ది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని విస్తరించారు. ఎవరికి అంటే ఇన్ఫ్యాక్ట్ ఆశా వర్కర్లకి, అంగన్వాడీ కార్యకర్తలకి, అంగన్వాడీ హెల్పర్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఆయమ్మలకు కూడా విస్తరించారు అని మనకు ఈ ఆరోగ్యం కింద మొత్తం మనం 3 తీసుకుంటాము. గర్భాశయ క్యాన్సర్ అని ఒకటి ఉంది, యూవిన్ అని ఒకటి ఉన్నది. మనకు ఈ స్కీమ్ని ఆయుష్మాన్ భారత్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు టు ది అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్, ఆశా వర్కర్స్ అని పిలుస్తాం. ఇవి మనకు ఆరోగ్యం కింద ఉన్న హెడ్డింగ్స్. నెక్స్ట్ వస్తుంది వ్యవసాయము ప్లస్ అనుబంధ రంగాలు అని హెడ్డింగ్ వస్తుంది. ఫస్ట్ది మనకు సో నానో డిఏపి అని దీన్ని నానో యూరియా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళింది. నానో డిఏపి ఈ ఇయర్ మేము ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో వాట్ ఈస్ నానో డిఏపి? మనకు ఈ డిస్కస్ చేసిన అంశమే డైలీ సిఏ లోపల. కొత్త స్కీమ్ కాకపోయినా బడ్జెట్లో పేర్కొన్న స్పెసిఫిక్ ప్రోగ్రామ్ కాబట్టి కరెంట్ అఫైర్స్లో రావచ్చు.
సో నానో డిఏపి చూస్తే మనకు ఇఫ్కో కంపెనీ తయారు చేసింది. ఏంటిది? ఇన్ఫ్యాక్ట్ డై అమ్మోనియం ఫాస్ఫేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో మనకి ఫాస్ఫరస్ అనేది ఎక్కువ కలిగి ఉంటుంది. సో భారతదేశంలో యూరియా తర్వాత ఎక్కువ వాడే ఎరువు అనేది ఇన్ఫ్యాక్ట్ ఈ డిఏపి అని చెప్పేసి ఉంటుంది. సో ఒక 50 కిలోల బస్తా డిఏపి ఎంత ఉందో 500 ml అనేది నానో డిఏపి కూడా అంతే ఉంటుంది. దీని ధర చూస్తే మనకి 600 రూపీస్ మాత్రమే ఉంటుంది. దీనిది 1350 అని చెప్పేసి ఎంత ఉంది. ధర తక్కువ, మనకు ఎక్కువ పొల్యూషన్ కాకుండా పనిచేస్తుంది. ఇందులో మొత్తం స్ప్రే కొడతాం మనము. ఆ నీటి బిందువులు ఉంటాయి కదా, అవి 100 NM కంటే చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. సో ఆ పర్టికల్ చూస్తే మనకి కణాలు చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మనకి వేస్ట్ కాదని చెప్పేసి చెప్పొచ్చు. సో అది మనకు నానో డిఏపి అని చెప్పేసి. ఎరువులలో మనకు రెండవది అత్యధికంగా వాడతారని చెప్పేసి. భాస్వరం మన కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది, 16% ఉంటుంది ఇందులో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నూనె గింజల కోసము ఆత్మ నిర్భర్ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొస్తున్నారట. దీనిలో 5 నూనె గింజల్ని ఉత్పత్తిని పెంచేందుకు ఇన్ఫ్యాక్ట్ స్వలంబన కోసం అని చెప్పేసి కృషి చేస్తారట. 5 పేర్లు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిక్గా 5 పేర్లే ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మస్టర్డ్ అంటే ఏంటి వస్తుంది? ఆవాలు వస్తుంది, సోయాబీన్ వస్తుంది, సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది, సీసమ్ అని చెప్పేసి వస్తుంది, అండ్ గ్రౌండ్ నట్ అని చెప్పేసి వస్తుంది, పల్లీలు అని చెప్పేసి వస్తుంది. సో ఆవాలు, సోయాబీన్, సన్ఫ్లవర్, నువ్వుల నూనె అని చెప్పేసి, పల్లీలు అని చెప్పేసి 5టిని ఎంకరేజ్మెంట్ చేస్తారట. మనం ఎక్కువ వీటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, దిగుమతి బిల్లు పెరిగిపోతుంది కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ 5 దేశంలో ఉత్పత్తి అయ్యేలా ఈసారి చర్యలు తీసుకుంటారట. మంచి నిర్ణయం వాస్తవంగా. బట్ ఇన్ఫ్యాక్ట్ మొక్కల ద్వారా వచ్చే ఆయిల్ అనేది అంత హెల్త్ కాదు మనకి. సో ఇది ఎక్కువ LDLని పెంచుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాసెస్డ్ ఆయిల్ కాబట్టి ఇప్పుడు వచ్చే ఫ్రీడమ్ ఆయిల్ ఉంది చూడండి, అది విషయమే దాదాపు. ఎందుకోసం అంటే సన్ఫ్లవర్ మన సీడ్స్ చూస్తే 600 వరకు ఉంటుంది కిలో. సో వాడు కిలోకి 180 ఎంతో ఇస్తుండు నూనె. అది వెరీ ఇంపాసిబుల్ వాస్తవంగా. సో నెక్స్ట్ చూస్తే మూడవది ఏముంది అంటే, సో ప్రధానమంత్రి మత్స్య యోజన అని చెప్పేసి పిలుస్తాం. చేపల ఉత్పత్తి పెంచాలని చెప్పేసి ఈ మత్స్యకారుల కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ ఎప్పటి నుంచో మనకి అమల్లో ఉంది. ఈసారి దీని కింద 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తారట. సో మనకు PM మిత్ర స్కీమ్స్ అని చెప్పేసి ఉంది, అది టెక్స్టైల్ కోసము సమీకృత పార్కులు. ఇదేమో ఆక్వా కల్చర్ కోసం పార్కులు అని చెప్పేసి మొత్తం 5 ఉంటాయి. అయితే 5 మనకు ప్లేసెస్ ఇక్కడ అని చెప్పేసి ఇవ్వలేదు. బట్ మనము తర్వాత రోజులలో కంపల్సరీ ఎక్కడనో కూడా స్టార్ట్ చేస్తారు. ఫోటో వస్తుంది మన పేపర్లో PM మోడీ అని చెప్పేసి. అప్పుడు మనం వీటిని కంపల్సరీ ప్లేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ మనకు ఫిషరీస్ రంగంలో చూస్తే 1 హెక్టార్కి 1 హెక్టార్కి మనకు వచ్చే ఉత్పాదకత అనేది ఇప్పుడు 3 టన్స్ ఉన్నట్టు దీన్ని 5 టన్స్కి పెంచాలన్నట. హెక్టార్ యొక్క ఉత్పాదకత చూస్తే, ప్రొడక్టివిటీ అని చూస్తే 3 ఉంటే దీన్ని 5కి పెంచాలన్నట. లక్ష్యం ఇది. నెక్స్ట్ ఎగుమతులు అయితే రెట్టింపు చేయాలి, 1,00,000 కోట్లకు పెంచుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. చేపల యొక్క ఎగుమతి వాల్యూ 1,00,000 కోట్లకు పెంచుకోవాలి, ఇప్పుడు ఉన్నదానికంటే రెట్టింపు చేసుకోవాలని చెప్పేసి సుమారుగా 55 లక్షల మందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ ఇయర్లో మనం లక్ష్యం పెట్టుకున్నాము. ఏంటి 5 సమీకృత ఆక్వా పార్క్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవాలి. 5 స్టేట్స్ ఉంటే మనకు మొత్తం మీద, అవి తీర ప్రాంతాల రాష్ట్రాలే ఉంటే మొత్తం మీద వాటి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా స్టార్ట్ చేయలేదు. సెకండ్ది హెక్టార్ యొక్క ఉత్పాదకత పెంచాలని చెప్పేసి 3 to 5 అని చెప్పేసి. నెక్స్ట్ది 55 లక్షల మందికి ఉపాధి పెంచాలని చెప్పేసి, ఎగుమతుల విలువ 1,00,000 కోట్లకు పెంచుకోవాలని చెప్పేసి మనం ఇక్కడ లక్ష్యం పెట్టుకున్నాము. ఈ డాటా అనేది మనకు ఈజీగా ఉంది, ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ 4ది మహిళలు అండి. ఇదంతా వ్యవసాయము ప్లస్ అనుబంధ రంగాలు అని చెప్పేసి వస్తుంది. మీరు ఇదే ఆర్డర్లో రాసుకోండి, కంపల్సరీ ఎక్కువ గుర్తుంటుందండి. నెక్స్ట్ మహిళలు అని చెప్పేసి ఉన్నది. ఇందులో మనకు లక్పతి దీది అని చెప్పేసి ఇంతకుముందే ఆల్రెడీ ఒక స్కీమ్ మనకి వార్తల్లో ఉంది. 2 కోట్ల మందికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా లక్షాధికారులు చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం. దాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచడం జరిగింది. ఎందుకోసం అంటే
ఈ స్కీమ్ మనకు సెప్టెంబర్ 17న అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ 2-3 మంత్స్లోనే 1 crore పూర్తయిపోయింది కాబట్టి సో మనకు లక్ష్యాన్ని మరింతగా పెంచుకున్నాం అని చెప్పేసి మనకు ప్రసంగంలో చెప్పడం జరిగింది. 2 కోట్ల నుంచి 3 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెడ్డింగ్ సో మహిళలకు అంతే, యువత మరియు సాంకేతికత అని చెప్పేసి 2 కలిపి హెడ్డింగ్స్ ఉంటాయి మనకు. యువత మరియు సాంకేతికత అంటే టెక్నాలజీ పరిజ్ఞానం కలిగిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 ఏళ్ళ వరకు 0 ఇంట్రెస్ట్తోని 1,00,00,000 కోట్ల కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నారట. టెక్నాలజీ ఎవరికైతే ఉన్నదో అవేర్నెస్ ఉందో వాళ్ళకి ఉపాధి కోసం అని చెప్పేసి 1,00,000 కోట్లతోని కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. 50 ఏళ్ళ పాటు రుణం ఇస్తారు, రీఫైనాన్సింగ్ చేస్తారు, రుణం మళ్ళీ చెల్లిస్తే గిట్ట. సో ఫైనాన్సింగ్ ఇస్తున్నారు, రీఫైనాన్సింగ్ చేస్తున్నారు, 0% అని చెప్పేసి ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ స్కీమ్ ఇది. నెక్స్ట్ ఈ డిఫెన్స్ సెక్టార్ లోపల డీప్ టెక్ టెక్నాలజీని ఎక్కువ ఉపయోగిస్తామని చెప్పడం జరిగింది. ఇది హెడ్డింగ్ ఉంది కదా, రక్షణ రంగంలో మనకి డీప్ టెక్ టెక్నాలజీ ఉపయోగించి మరింత స్వావలంబన వైపు మేము పయనం చేస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ స్టార్టప్ల కోసం అని చెప్పేసి పన్ను రాయితీ అనేది ఇంకొక ఇయర్ పెంచుతున్నారు. అంటే సో మార్చి 2025 వరకు కూడా స్టార్టప్ విషయంలో కల్పించే పన్ను రాయితీలు అన్నీ కూడా కొనసాగుతాయి. వాస్తవంగా మనకి ఇదే ఇయర్లో మార్చిలో అయిపోతుంది. ఇంకొక 1 year ఇది దీనికి ఏమంది పెన్షన్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెడ్డింగ్ సో మౌలిక సదుపాయాల అభివృద్ధి అండి. మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఈసారి క్యాపిటల్ విషయంలో వ్యయం చూస్తే మనకు 11,11,111 కోట్లు అండి. 11,11,111 కోట్లు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మొత్తం జీడిపిలో 3.4%. గడిచిన ఇయర్తో పోలిస్తే 11% ఎక్కువ అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. అంటే ఇన్ఫ్రా దానికి మనకు ఎక్కువ వీళ్ళు ఇస్తున్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు. దాంట్లో భాగంగా చూస్తే మరి ఏమేమి ఉన్నాయంటే 3 ఎకనామిక్ రైల్వే కారిడార్స్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు. సో ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. 3 ఎకనామిక్ రైల్వే కారిడార్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మూడింటిని ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చూస్తే ఎనర్జీ, మినరల్స్, సిమెంట్ అని చెప్పేసి ఉన్నది. అంటే సో ఈ ఉత్పత్తుల వైపు ఆ కారిడార్స్ ఏర్పాటు చేయాలి, వీటి రవాణా కోసం అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది పోర్టు కనెక్షన్స్, అంటే షిప్మెంట్ కోసం అని చెప్పేసి పోర్టు కనెక్షన్ వైపు రైల్వే కారిడార్ వీళ్ళు ఏర్పాటు చేస్తారట. థర్డ్ది మనకు ఎక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందో దాన్ని ఏమంటాం మనం హై ట్రాఫిక్ డెన్సిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో హై ట్రాఫిక్ డెన్సిటీ అని చెప్పేసి ట్రాఫిక్ ఎక్కువ ఉన్న వైపు రైల్వే కారిడార్స్ కొత్తగా ఏర్పాటు చేస్తారట. మొత్తం 3 ఏమున్నాయంటే ఎనర్జీ, మినరల్స్ అండ్ సిమెంట్ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతోపాటు పోర్టు కనెక్షన్ కోసం అని చెప్పేసి ఆ షిప్పింగ్ వైపు రైల్వే కారిడార్స్ ఏర్పాటు చేస్తున్నారు. థర్డ్ది హై ట్రాఫిక్ డెన్సిటీ అని చెప్పేసి రోడ్డు యొక్క ట్రాఫిక్ ఎక్కువ ఎటువైపు ఉంటుందో అక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ 3 ఎగ్జాంపుల్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఇక్కడనే వస్తుంది, ఇక్కడనే మనం ఫోకస్ చేస్తారు. ఎన్ని వస్తాయండి క్వశ్చన్ బడ్జెట్లో హార్డ్లా క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి? 150 జిఎస్ పేపర్ తీసుకున్నట్లయితే 1 or 2 మాత్రమే వస్తాయి. ఇంకా ఈ స్కీమ్స్ అన్నీ తీసి పడేస్తే అంటే ఇప్పుడు మనకు ఈ లక్పత్ దీదీ వస్తే ఆ స్కీమ్ కిందికి వస్తుంది. ఓన్లీ బడ్జెట్ ఆధారంగా మనకి ప్రశ్న 1 కంటే ఎక్కువ అయితే రాదు. ఆ ఒక్క ప్రశ్న కోసము మరీ ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ మనము బదనామా అయిపోయి మరీ అంత నెంబర్స్ని బై హార్ట్ చేయొద్దు. మనం కనుక గ్రూప్ 2లో ఇన్ఫ్యాక్ట్ జిఎస్లో కాకుండా మనం గ్రూప్ 2లో ఎకనామీ రాస్తే అప్పుడు బడ్జెట్ని గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. బట్ గ్రూప్ 1 ప్రిలిమ్సే రాస్తున్నారు మీరు అనుకోండి, గ్రూప్ 2 మీరు రాయట్లేదు అనుకోండి, అప్పుడు ఈ బడ్జెట్లో మనకు గణాంకాలు అన్నీ తీసిపడేసి బడ్జెట్లో లోపాలు ఏమున్నాయి, బడ్జెట్ యొక్క ఉపయోగాలు ఏంటని చెప్పి చూసుకోవాలి. మన క్యాపిటల్ చూస్తే 11 లక్షల కోట్లు ఉన్నది. ఇట్ ఈస్ వెరీ ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్ ఆర్ దేర్, మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 1 మెయిన్స్ కోసం పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి ఒకవైపు ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఫేమ్ 2.0 స్కీము మార్చిలో అయిపోతుంది, ఎల్లుండి ఈ 2 months తర్వాత అయిపోతుంది. బట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ లేదు, బడ్జెట్లో దాని గురించి మాట్లాడలేదు. అట్లా మనకు కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి, వాటిని డిస్కస్ చేద్దాం తర్వాత. అంటే యాంటీ గవర్నమెంట్ కాదు మనం అట్లా డిస్కస్ చేస్తున్నాం అంటే మన గ్రూప్ 1 మెయిన్స్ కోసం. మళ్ళీ
సరే నెక్స్ట్ చూస్తే మనకు ఇంకేమున్నాయంటే దీని కింద ఇన్ఫ్రా కింద చూస్తే సో మెట్రో ట్రైన్స్ను ఇన్ఫ్యాక్ట్ నమో భారత్ ట్రైన్స్ మరిన్ని పెంచుతారట. సో మన నమో భారత్ అంటే ఏంటి అంటే రీజనల్గా ఇన్ఫ్యాక్ట్ ఎన్సీఆర్ ప్రాంతం లోపల ఇవి రైల్స్ ఎక్కువ తిరుగుతాయండి. సో మన ఇటీవల ర్యాపిడ్ ఎక్స్ అని చెప్పేసి ర్యాపిడ్ ఎక్స్ పేరుని October 20న మనం పేరు మార్చుకున్నాము. ఢిల్లీ గజియాబాద్ ఏదైతే ఉందో ట్రైను ర్యాపిడ్ ఎక్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో రీజనల్లో మనకి సెమీ హై స్పీడ్ అని చెప్పేసి పిలుస్తాం ఈ ట్రైన్ని. ర్యాపిడ్ ఎక్స్ పేరునే మనము నమో భారత్గా మార్చుకున్నాము. ఇవి మరిన్ని విస్తరణ చేస్తారట. 40,000 రైల్వే బోగీలని వందే భారత్గా మారుస్తారట. సో మనకి ఇదంతా డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ వందే భారత్ ఏంటి, నమో భారత్ ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడైతే అవసరము లేదు. నెక్స్ట్ వస్తుంది గ్రీన్ ఎనర్జీ అని చెప్పేసి పర్యావరణం అని చెప్పేసి వస్తుంది. సో మన లక్ష్యం ఏంటి, నెట్ జీరో బై 2070 అని చెప్పేసి పిలుస్తాం. దాంట్లో భాగంగా మనకు కొన్ని స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. అందులో వస్తుంది సో ఫేమ్ 2.0 అని చెప్పేసి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వినియోగాన్ని పెంచేలా ఫేమ్ ప్రోగ్రామ్ని తీసుకొస్తారు. 2019లో వస్తుంది వాస్తవంగా. ఇది 3 ఏళ్ళు తర్వాత విస్తరణ చేస్తారు. 22లో అయిపోయింది. మళ్ళీ 2 ఏళ్ళు విస్తరణ చేస్తారు. 24లో అయిపోతుంది. బట్ 24 అయిపోయాక విస్తరణ గురించి మనం ఇప్పుడైతే ఎటువంటి బడ్జెట్లో ప్రసంగించలేదు. ఒకటి. సెకండ్ చూస్తే మనకు ఈ బస్సు అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఏవో కొన్ని స్టార్ట్ చేస్తారట. ఇక్కడ అంకెలు ఉన్నాయి బట్ మనకి అది అవసరం లేదు ఎన్ని బస్సులు అని చెప్పేసి. తర్వాత ఈ విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇన్ఫ్యాక్ట్ పవన శక్తి అని చెప్పేసి పిలుస్తాం. దీనికోసము వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ను తొలిసారిగా ఇంప్లిమెంట్ చేస్తారట. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటి అంటే ఒక పరిశ్రమని స్థాపిస్తే ఆర్థికంగా లాభాలు వస్తాయి కానీ ఆ పరిశ్రమకు ఎటువంటి ఆర్థిక వనరులు అందుబాటులో ఉండవు. దాన్నే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి పిలుస్తాం. దానికి సో ఈసారి విండ్ ఎనర్జీ కూడా మేము వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి ఇస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ బ్లెండింగ్ బయోగ్యాస్ అట. సో బ్లెండింగ్ బయోగ్యాస్ ఇన్ఫ్యాక్ట్ ఈ వాహనాల్లో కానీ ఇంట్లో ఉపయోగించే న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దాంట్లో బయోగ్యాస్ని బ్లెండింగ్ చేయాలట మనము. లక్ష్యం ఏంటి అంటే 2025 ఏప్రిల్ నాటికి 1% చేయాలి, 2028 నాటికి 5 అని చెప్పేసి లక్ష్యం మనం పెట్టుకున్నాం. బయోగ్యాస్ బ్లెండింగ్ లక్ష్యం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మన పర్యావరణ కార్యక్రమం లోపల వస్తుంది. 2025 ఏప్రిల్ నాటికి 1% బయోగ్యాస్ని బ్లెండ్ చేయాలి, 2028 నాటికి 5% అని చెప్పేసి లక్ష్యం మనం పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా స్కీమ్స్ చూస్తే మనకు ఇది PMUY అని చెప్పేసి ఉన్నది. సో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని చెప్పేసి మనం LPG గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తున్నాము. అది మన దీని కిందకి వస్తే పర్యావరణ హితమే, లేదంటే కిరోసిన్ మనం ఉపయోగిస్తాము, కార్బన్ ఎమిషన్స్ బయటకు వస్తాయి అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఉజాలా స్కీమ్ అని చెప్పేసి ఉన్నది. LED బల్బ్ మనం ఫ్రీ ఇస్తున్నాం కొన్ని. తర్వాత ఇటీవల కొత్తగా ఇంకో లక్ష్యం పెట్టుకున్నాం మనము, కోల్ గ్యాసిఫికేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో కోల్ గ్యాసిఫికేషన్ ఏంటి? కోల్ గ్యాసిఫికేషన్ అంటే బొగ్గును మండిస్తే కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి బొగ్గుని పాక్షిక ఆక్సీకరణ చేసి మనము బొగ్గులో ఉన్న కార్బన్ని శక్తిగా ఉపయోగం చేసుకుంటాం. దీన్ని సింగస్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీనికోసం అని చెప్పేసి 2030 కల్లా మనము సింగస్ని 100 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. కార్బన్ని నేరుగా మండించకుండా పాక్షిక ఆక్సీకరణ చేసి సింగస్ని ఉత్పత్తి చేస్తాము. సో దానివల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోతాయి. లక్ష్యం ఎంత మనకు 100 MT బై 2030 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఒక కమిటీ సిఫార్సు చేసిందట. కమిటీ పేరు మనకు VK సారస్వత్ కమిటీ అని చెప్పేసి ఉన్నది. సో ఈ కమిటీ పేరు మనకి ఎగ్జామ్లో వస్తే రావచ్చు. దీని యొక్క సలహా మేరకు మేము 100 MT బై 2030 లక్ష్యం పెట్టుకున్నాము కోల్ గ్యాసిఫికేషన్ దృష్ట్యా అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ సింగస్ ఉత్పత్తి అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత చూస్తే నెక్స్ట్ పర్యాటకం అని చెప్పేసి వస్తుంది. సో ఈసారి లక్షద్వీప్కు ఎక్కువ ఇస్తారట ఇంపార్టెన్స్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది. నెక్స్ట్ FDI చూస్తే సో అంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ వస్తుంది FDI. ఎంత అంటే $596 బిలియన్ అట. సో మేము FDIకి ఎక్కువ ఇస్తున్నామంటే ఇండియాకు తక్కువ అని కాదు ఇక్కడ. ఎందుకోసం అంటే ఫస్ట్ డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి ఆ స్ఫూర్తి ఉపయోగించుకొని మేము FDIని ఎంకరేజ్మెంట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది.
నెక్స్ట్ జనాభా పెరుగుదల అండ్ మార్పులు అని చెప్పేసి అధ్యయనం కోసమని ఒక కమిటీ నియామకం చేస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ రీఫార్మ్స్ ఇన్ ద స్టేట్స్, రాష్ట్రాల్లో సంస్కరణల కోసం అని చెప్పేసి టీమ్ ఇండియా స్ఫూర్తితోని మేము సేమ్ మళ్ళీ 50 years లాంగ్ టర్మ్ లోన్ ఇస్తాము, 0% ఇంట్రెస్ట్ అని చెప్పేసి 75,000 కోట్లు అని చెప్పేసి ఒక దగ్గర ఉన్నది. అదే బడ్జెట్ ప్రసంగం లోపల 1.30 లక్షల కోట్లు అని చెప్పేసి ఒక దగ్గర ఉన్నది. 75,000 కోట్లు అని చెప్పేసి మనం ఇక్కడ రాసుకోవచ్చు. రాష్ట్రాలకు ఇచ్చే రుణం ఎంత అంటే 75,000 కోట్లు, 0% ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ నాట్ గ్రాంట్, ఓన్లీ లోన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇంట్రెస్ట్ లేదు కానీ తిరిగి చెల్లించాలని చెప్పేసి అర్థం అన్నట్టు. ఎంత 50 ఏళ్ల పాటు. యువత కోసము 1,00,000 కోట్ల కార్పస్ ఫండ్ అయితే రాష్ట్రాల కోసము, రాష్ట్రాల యొక్క సంస్కరణల కోసం అని చెప్పేసి ఎంత 75,000 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1.3 లక్షల కోట్లు అని చెప్పేసి మనకు దాంట్లో కనిపిస్తుంది. ఆ టేబుల్స్లలో 1.3 ఉంటుంది, ఆ ప్రసంగం లోపల మనకు 75 అని చెప్పేసి వచ్చింది. మేబీ ప్రసంగంలో తప్పు ఉండవచ్చు, వెరీ కామన్, నెంబర్స్లో మిస్టేక్ పోవడం. అయితే చూద్దాం మనం ఏదని చెప్పేసి నేను దీన్ని క్లారిఫై అయితే ఇస్తాను. తర్వాత చూస్తే నెక్స్ట్ హెడ్డింగ్ అలొకేషన్స్ ఫర్ మినిస్ట్రీస్, అంటే ఏ మినిస్ట్రీకి ఎక్కువ అని చెప్పేసి చూస్తే ఇన్ఫ్యాక్ట్ మనకి ఫస్ట్ వస్తుంది డిఫెన్స్ మినిస్ట్రీ అండి. 6.1 లక్షల కోట్లు పోయింది. 45.6 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు అని చెప్పేసి డిఫెన్స్కే పోయింది. ఫస్ట్ డిఫెన్స్ ఉంది, సెకండ్ రోడ్ అని చెప్పేసి ఉంది, థర్డ్ రైల్వే అని చెప్పేసి ఉంది. ఆర్డర్లో మనకి కేటాయింపు వాటాలు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ప్రత్యక్ష పన్నులు మనకు పన్నుల విషయంలో ఎటువంటి మార్పులు లేదు, ఎటువంటి మార్పులు అయితే లేవు. కాకుంటే ఎంత మనకు అంటే 7 lakhs వరకు అయితే పన్ను లేదు. లాస్ట్ ఇయర్ మనం కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పచ్చు. నెక్స్ట్ ఈ పన్నులు కట్టే వాళ్ళ సంఖ్య 2.4 రెట్లు పెరిగిందట. 2014తో పోలిస్తే 2.4 రెట్లు పెరిగిందట. ఐటీ రిటర్న్ చేసే వాళ్ళ సంఖ్య 3 times పెరిగిందట. ఐటీ రిటర్న్ ఫండ్ ఇచ్చేది మనకు ఇంతకుముందు 90 daysలో ఇచ్చేది అయితే ఇప్పుడు 10 daysలో ఇస్తున్నారట. నువ్వు ట్యాక్స్ పే చేసినావు, ఐటీఆర్ దాఖలు చేసినావు, నువ్వు ట్యాక్స్ 10,000 కట్టాలి, 12,000 కట్టినావు అనుకో 2,000 మనకి రీఫండ్ అవుతుంది. అది ఇంతకుముందు 3 months పట్టేది ఇప్పుడు 10 daysలో నీకు రీఫండ్ చేస్తున్నారట. ఇది వెరీ వెరీ ఫేమస్, మేము రీఫార్మ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ పరోక్ష పన్నుల విషయంలో చూస్తే జిఎస్టీ వసూళ్లు విపరీతంగా పెరిగిపోయినాయట. లాస్ట్ ఇయర్లో చూస్తే యావరేజ్గా 1.66 లక్షల కోట్లు జమ అయినాయట ప్రతి మంత్ కూడా. అంతకుముందు 78 కోట్లు జమ అయితే ఎక్కువ అయ్యాయట. ఇప్పుడు 1.66 అని చెప్పేసి యావరేజ్ మంత్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మనకు ఫారెన్ గ్రాంట్ ప్లస్ లోన్స్ చూస్తే అత్యధిక ఫారెన్ గ్రాంట్ మనకి భూటాన్కి వెళ్ళిపోతుందండి. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు భూటాన్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ మనకు మల్దీవులు అని చెప్పేసి ఉన్నది, థర్డ్ నేపాల్ అని చెప్పేసి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే మనకు ఏమర్థం అవుతుందంటే ఇవన్నీ కూడా మనకు ఫోర్త్ది మయన్మార్ అని చెప్పేసి ఉన్నది. ఇవన్నీ ఏంటి మనకు సరిహద్దు దేశాలు కాబట్టి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చెప్పేసి ఒక స్కీమ్ మనకు ఉన్నది. దాని యొక్క స్ఫూర్తి తీసుకొని మనము భూటాన్కి, మల్దీవులకి, నేపాల్కి, మయన్మార్కి ఎక్కువ కేటాయింపులు అయితే చేయడం జరిగింది. లోన్స్ కావచ్చు, గ్రాంట్ కావచ్చు. నెక్స్ట్ కొన్ని మేజర్ స్కీమ్స్కి ఎంత డబ్బులు అని చెప్పేసి చూసినట్లయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్కి 86,000 కోట్లు ఇచ్చారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి 600 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈసారి డిస్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ 50,000 కోట్లు అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ చూస్తే 50,000 కోట్లు అని చెప్పేసి లక్ష్యం అయితే పెట్టుకోవడం జరిగింది. ఇవి మన బడ్జెట్లో ఉన్న హెడ్డింగ్స్ అన్నీ. నెక్స్ట్ ఫోకస్ ఏరియా అని చెప్పేసి సేమ్ మన ఇవే కొన్ని స్కీమ్స్ వస్తున్నాయి. గరీబు అని చెప్పేసి ఒకటి ఉందిగా మనకు, గ్యాన్ అని చెప్పేసి పిలుస్తాం. గరీబు, 2 యువత అని చెప్పేసి, 3వది అన్నదాత అని చెప్పేసి, 4వ చూస్తే నారీ శక్తి అని చెప్పేసి ఉంది కదా. వీళ్ళ కోసము ఇంతవరకు ఏమైందని చెప్పేసి ఒక రిపోర్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ దాదాపుగా అవసరం లేదు, గణాంకాలు దాదాపుగా అవసరం లేదు. బట్ కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ రాస్తాను ఏవి అవసరమో. ఫస్ట్ చూసినట్లయితే గరీబ్ కోసం చూస్తే గిట్ట మేము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇప్పటికీ ఎంత చేసినామంటే 2.7 లక్షల కోట్లు చేసినాం. ఇట్లా చేస్తే ఇండియాకు 34 lakhs కోట్లు చేసినట. డీబీటీ ద్వారా మొత్తము 34 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే ఇండియాకు సేవింగ్ అయింది ఎంత అంటే 2.7 లక్షల కోట్లు అట. ఆ అంకెలు మనకు అవసరం లేదు. 25 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటకు వచ్చిందట.
ఇది కొద్దిగా అవసరము 25 కోట్లు అని చెప్పేసి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. గరీబ్ లోపల 25 కోట్ల మంది బహుమితీయ పేదరికం నుంచి బయటకు వచ్చారు. మనం దీన్ని మల్టీ పావర్టీ ఇండెక్స్ లోపల డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. 78 లక్షల మందికి స్ట్రీట్ వెండర్స్కి పిఎం స్వనిధి కింద వాళ్ళు లోన్ అయితే ఇవ్వడం జరిగింది. పిఎం స్వనిధి అంటే మన కరోనా టైంలో స్ట్రీట్ వెండర్స్కి వీధి వ్యాపారాల కోసం అని చెప్పేసి లోన్స్ ఇస్తారు. 10,000, 20,000, 50,000 అని చెప్పేసి లోన్స్ ఇస్తారు. ఎటువంటి పూచికత్తు అవసరం లేకుండా 10,000 ఫస్ట్ స్టేజ్లో, 20,000 ఇటీవల 50,000 దాన్ని మనం పెంచుకోవడం జరిగింది. దాన్ని ఏమంటాం పిఎం స్వనిధి అని చెప్పేసి పిలుస్తాం. ఆ గణాంకాలు అవసరం లేదు. విశ్వకర్మ అని చెప్పేసి ఒక స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ 18 రకాల వృత్తుల వాళ్లకు లోన్స్ ఇస్తారు. 1 లక్ష ఇస్తారు, 2 లక్షలు అని చెప్పేసి ఇస్తారు. 18 రకాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పిఎం జన్మన్ పీవీటీస్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ మనకు నవంబర్ 15న జార్ఖండ్లో మనకు ఇన్ఫ్యాక్ట్ ఉలీహత్ అనే గ్రామం దగ్గర మన పిఎం మోడీ ఇటీవల దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా గరీబులో మనకున్న స్కీమ్స్. దాంట్లో ఏం అవసరమో ఒకటే అవసరం, 25 కోట్ల మంది అయితే బయటపడరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యువత అండి. ఇందులో చూస్తే స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 1.4 కోట్ల యూత్కి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకున్నది. పిఎం ముద్ర యోజన స్కీమ్ అని చెప్పేసి 43 కోట్ల లోన్స్ ఇచ్చారట. పిఎం శ్రీ స్కూల్స్ అని చెప్పేసి 14,500 ఉన్నాయి మొత్తం స్కూల్స్ ఇక్కడ. నెక్స్ట్ 2014 తర్వాత 7 ఐఐటీస్ వచ్చినాయి, 16 ట్రిపుల్ ఐఐటీలు వచ్చినాయి, 7 ఐఐఎమ్స్ వచ్చినాయి, 15 ఏఐఐఎమ్స్ వచ్చినాయి, 390 విద్యాలయాలు మొత్తం మీద కొత్తగా అయితే రావడం జరిగింది. ఇదంతా గణాంకాలు అవసరమా? మనకి అవసరం లేదు, బట్ ఒకసారి చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ ఫార్మర్స్ అని చెప్పేసి ఇందులో పిఎం కిసాన్ స్కీమ్ కింద 11.8 కోట్ల ఫార్మర్స్ లబ్ధి పొందారట. పిఎం ఫసల్ బీమా అని పంట బీమా అని చెప్పేసి 4 కోట్ల మంది ఫ్యామిలీస్ అయితే లబ్ధి అని చెప్పేసి గణాంకాలు మనకు చెప్తున్నాయి. నెక్స్ట్ నారీ శక్తి లోపల 43% మంది మహిళలు బాలికలు స్టెమ్ రంగంలో ఉన్నారు. ప్రపంచంలో ఇది అత్యధికం అని చెప్పేసి మన ప్రసంగం క్లెయిమ్ చేసుకుంది. మనది చెక్ చేయలేదు, బట్ ఇదే హైయెస్ట్ అని చెప్పేసి వాళ్ళ లోపల క్లెయిమ్ చేసుకున్నారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ రంగంలో మహిళలు బాలికలు ఇండియా లోపల ఎక్కువ ఉన్నారట. 43 అని చెప్పేసి అది హైయెస్ట్ అట. సెకండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో 83 lakhs ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేట్ రేట్ అనేది 37, అంటే కార్మిక భాగస్వామ్య రేటు మనం చూస్తే అయితే మహిళలు 37% ఉన్నారట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినామని చెప్పి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ లోక్సభలో మరియు ఈ అసెంబ్లీ లోపల 1/3 ఇస్తామని చెప్పేసి ఇంకా చెప్పింది, కానీ ఇంకా ఇది అమలు చేయలేదు, బట్ ప్రసంగంలో మనకి అమలు చేస్తున్నట్టుగా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ చెస్లో కూడా మనకు 80 మంది గ్రాండ్ మాస్టర్స్ వచ్చినారట. దీని కారణం కూడా గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకు గణాంకాలు. ఫోకస్ ఏరియాలో ఉన్నటువంటి స్కీమ్స్ కాకుండా మనకు గణాంకాలు చూస్తే ఎక్కువ అవసరం లేదండి. గరీబ్లో 25 కోట్ల మంది అని చెప్పేసి, ఇక్కడ స్టెమ్ లోపల 43 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కార్మిక భాగస్వామ్య రేటు చూస్తే 37 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మిగతా అంతా గణాంకాలు అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ చూసి చదవడం చాలా ఈజీ, బట్ బై హార్ట్ చేయడం చాలా కష్టం. ఇన్ని గణాంకాలు గుర్తుండవు కాబట్టి. సో మళ్ళీ ఇది ఎంత లేదనుకున్నా ఇట్ ఈస్ ద ఇంటరిమ్ బడ్జెట్. మన జూలైలో ఫుల్గా వస్తుంది బడ్జెట్. దాన్ని మన గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం చదువుకోవాలి. ఇది ఇది అవసరమే. ఆలోపు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటే ఇది అవసరమే. బట్ జూలైలో మనకి ఫుల్ బడ్జెట్ వచ్చినప్పుడు ఇది మర్చిపోవచ్చు, మనకి పెద్దగా అవసరం లేదు. మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం అయితే పనికి వస్తుంది. బడ్జెట్ని 150 మార్క్స్కి అయితే ఇయ్యరు ప్రిలిమ్స్ లోపల. ఇప్పుడు చెప్పిన స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆ స్కీమ్స్ కాకుండా హార్డ్లీ 1 మార్క్ వస్తుంది. నాకు తెలిసి అది కూడా రాదు. ఆ 1 మార్క్ ఏమొస్తుంది అంటే, మన సింపుల్గా ఈ ట్యాక్స్ విషయంలో అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి వస్తుంది. ఏ ట్యాక్స్ ఎక్కువ తక్కువ అని చెప్పేసి, సబ్సిడీ విషయంలో అమర్చమని చెప్పేసి వస్తుంది. సో మనకి మూలధనం అని చెప్పేసి వ్యయం ఈసారి 11 లక్షల కోట్లు కాబట్టి, సో ఫస్ట్ టైం కాబట్టి 3.4% అని చెప్పేసి అవుట్ ఆఫ్ ది జీడీపీలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వివిధ స్కీమ్స్ అని చెప్పేసి మనకు ఉన్నాయి కదా, ఆ స్కీమ్స్లో కొత్తగా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి చూసుకోవాలి. మళ్ళీ ఈ ఎఫ్డిఐ అంటే ఏంది, జీడీపీ అంటే ఏంటిది, 5వ ఉత్పత్తి కారకం ఏంటి అని చెప్పేసి, యువతను ఏమని చెప్పినారని చెప్పేసి, బడ్జెట్ థీమ్ ఏంటి, ఫోకస్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరని చెప్పేసి 4 కేటగిరీలు గుర్తుపెట్టుకోవాలి. సరిపోతే ఇది అంతే. బడ్జెట్లో ఉన్న సారాంశం మొత్తము ఒక పేజీలో వస్తుంది. ఆ స్కీమ్స్ తీసిపడేయండి. మనం పిఎం స్వనిధి డిస్కస్ చేసినాం, పిఎం జన్మన్ వచ్చింది,
పీయూటీసీ వచ్చింది. తర్వాత ఇంకేంది లక్పత్ దీదీ వచ్చింది. తర్వాత ఇంకా ఇంకేమన్నా స్కీమ్స్ ఉన్నాయి ఇందులో, డీబీటీ వచ్చింది, పిఎం కిసాన్ వచ్చింది, ఫసల్ బీమా వచ్చింది, తర్వాత పిఎం ఆవాస్ యోజన వచ్చింది, నెక్స్ట్ విశ్వకర్మ వచ్చింది. ఈ అన్ని స్కీమ్స్ మనకు ఉన్నాయి. దీనిలో లేని అసలు ఏమున్నాయి, దీనిలో పర్యాటకంలో వచ్చింది. తర్వాత ఉజాలా, ఉజ్వల యోజన, బ్లెండింగ్ బయోగ్యాసు, ఫేమ్ 2.0, ఉడాన్, నమో భారత్. ఎస్, ఇవన్నీ ఉన్నాయి. బట్ మన ఇందులో కొన్ని 5 ఆక్వా పార్క్స్ అని చెప్పేసి, నెక్స్ట్ రైల్వే కార్డర్స్ మొత్తం 3 అని చెప్పేసి అటువంటివి గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇది క్లాస్ సరిపోతుంది బడ్జెట్ మీద. మీరు క్వశ్చన్కి ఆన్సర్ రాసేలా మాత్రము ఈ నోట్స్ ఉన్నది పనికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకేమన్నా మిస్ అయినా ఉంటే ఆ కామెంట్లో కామెంట్ చేయండి, నేను కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి, ఈ ద్రవ్య లోటు లక్ష్యం గుర్తుపెట్టుకోవాలి. 4.5 అనేది 25-26 నాటికి లక్ష్యంగా మనం పెట్టుకున్నాము. 24-25లో 5.1 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 23-24లో ఫస్ట్ బడ్జెట్లో 5.9 ఉండే, రివైజ్ చేసిన 5.8 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సరిపోతాయండి ఇవి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.